తీసుకుని పెళ్లి చేసుకున్నాడు. ఆపై బిడ్డను కన్నాడు. సన్నిహితంగా ఉంటూనే విడాకు నోటీసులు ఇచ్చాడు. ఇదేంటని అమ్మాయి తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో ప్రశ్నిస్తే నిష్కారణంగా నాకొద్దు అంటున్నాడు. దీంతో ఆ అమ్మాయి భర్త ఇంటి ముందు న్యాయం కావాలంటూ కాలనీ వాసుల మద్దతుతో మౌన పోరాటం చేస్తున్న ఘటన సూరారం లక్ష్మీనగర్ లోని చోటు చేసుకుంది. శ్రీరమ్య శ్రీతేజలకు 23/2/2023లో మైనం భాస్కర్ రావు విజయలక్ష్మిల వాళ్ల అబ్బాయితోటి వివాహం జరిగింది. 3 నెలల కాపురం సజావుగా జరిగింది. గర్భవతి అయిన రమ్యను అబార్షన్ చేయించుకో అంటూ భర్త ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఆమె అంగీకరించకపోవడంతో భార్యపై కోపం పెంచుకున్నాడు. ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లిన భార్యతో ప్రేమగా ఉంటూనే పథకం ప్రకారం విడాకులు అప్లై చేశాడు. ప్రసవం తర్వాత బాబుని చూడ్డానికి రాలేదు సరికదా, చల్లగా విడాకు నోటీసులు చేతిలో పెట్టాడు. దీంతో రమ్య 9 నెలల కొడుకును తల్లిదండ్రులతో వచ్చి భర్త ఇంటికి రావడంతో అత్తామామ భర్త రమ్యను బయటకు తోసేసి ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో రమ్య తన గోడును కాలనీ వాసులకు చెప్పి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. నాకు నా కొడుకుకు న్యాయం కావాలంటూ కన్నీటి పర్యంతమయ్యి మీడియాను ఆశ్రయించింది. నేను చేసిన తప్పేంటి? కన్న తల్లిదండ్రులు పెద్ద మనుషుల సమక్షంలో కట్నాలు కానుకలు బంగారం ఇచ్చి మెట్టినింటికి నన్ను పంపారు. నన్ను రోడ్డు పాలు చేసిన భర్తను శిక్షించి న్యాయం చేయాలంటూ వాపోతున్నది. బేబీ చూసింది స్టేషన్ లోని. కన్న తండ్రి కన్న బిడ్డని స్టేషన్ లో చూసుకునే అంత దౌర్భాగ్యం, నీ బిడ్డ ఇదిగో అని చూపించే దౌర్భాగ్యం నాకు కలిగింది. అది ఎవరికి రాకూడదని అనుకుంటా. నాకు ఇంక ఛాన్సెస్ లేవు, వేస్ లేవు. మీడియా ద్వారా అయినా సరే నాకు తొందరగా రిజల్ట్ వచ్చి నా బాబు పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అనేది నాకు ఒక క్లారిటీ ఇచ్చి నాకు ఒక వే చూపించండి సార్. నాకు ఎడుకోవాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళ ఆన్సర్ కూడా చేయట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే కోర్టులో చూసుకుంటారు. ఎలిగేషన్స్ పెడతారు అని చెప్పి ఈ కుమ్మల్లోనే 2 days నుంచి ఉంటున్నాను. సీసీ ఫుటేజ్ ఉంది. వైఫై కనెక్షన్ ద్వారా నేను ఉన్నానో లేదో కూడా చూసుకుంటున్నారు. పసిపిట్టతో ఉంది, ఇక్కడే పడి ఉంటుంది అని వస్తారేమో అని చూసుకుంటున్నాను. రావట్లేదు. 2 days నుంచి లాక్ చేసుకుని వెళ్ళిపోయారు సార్. అంటే మీ ప్రధాన డిమాండ్ ఏంటమ్మా ఇప్పుడు? నాకు నా బిడ్డకి న్యాయం కావాలి కదా సార్. ఏదో పెళ్లి చేసుకున్నాను, అడ్డుకోలుగా కనేసాను, వదిలేసాను అంటే ఎట్లా సార్? రీజన్ ఏంటి? దేనికి డివోర్స్? దేనికి? పర్టికులర్ రీజన్స్ లేకుండా ఆమె వల్ల నాకు ప్రాణహాని ఉంది అని ఒక రీజన్ చెప్పేస్తున్నారు. ప్రాణహాని అంటే నాకు డివోర్స్ కేసుకి అప్లై ఆయన నాకు డెలివరీ అవ్వకముందు అబోషన్కి 3 attempts చేశారు. నేను ఎప్పుడన్నా కేసు ఫైల్ చేశాను. బిడ్డ పుట్టాక మారుతాడు అనుకున్నాను సార్. నేను ప్రతి చోట మారుతాడు అనుకున్నా. వదిలించుకోవడానికి రీజన్స్ దొరక్క నా వల్ల ఆయనకి ప్రాణహాని ఉందని పెడుతున్నారు. ప్రాణహాని ఏ రకంగా నేను చేస్తానో నాకు అర్థం కావట్లేదు. ఆయన ఏ రకంగా చూపిద్దామని మరి కోర్టులో కేసు వేశారో కూడా నాకు అర్థం కావట్లేదు. ప్రాణహాని అంటున్నారు. ఇంటికి లాక్ వేసుకుని 2 days అయింది, వెళ్ళిపోయారు. ఈ బిడ్డ గురించి సిఎస్ఆర్ అడిగారండి. మీరిద్దరు పక్కన పెట్టండి, ఒక బిడ్డకి జన్మనిచ్చారు కదా, బిడ్డ పరిస్థితి ఏంటి అని అడిగితే గాలికి పుట్టాడు, గాలికి పెరుగుతాడు, మేము వద్దన్నా ఉంచుకుంది కాబట్టి తానే పెంచుకుంటుంది, మాకు సంబంధం లేదు, మేము ఏం తేల్చుకున్నా మేము కోర్టులోనే తేల్చుకుంటాం, మాకు ఎవరికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు సార్. సిఎస్ఆర్కి కూడా ఇరిటేషన్ వచ్చేసింది. నైబర్స్ ఇక్కడ ఎవరో పెద్దోళ్ళు ఉంటారు, అందరూ మాట్లాడుతున్నారు, దేనికి రావట్లేదు, దేనికి ఆన్సర్ చేయట్లేదు. ఎక్కడున్నాడో తెలియదు సార్. 2 days నుంచి పరారైపోయారు, ఎక్కడున్నారో తెలియదు. నేను కాల్స్ చేస్తున్నా, రెస్పాన్స్ అవ్వట్లేదు. కొన్ని రావయ్యా, ఏదో ఒకటి మాట్లాడదాం, నీకు అమ్మ ఇష్టం లేకపోతే మాట్లాడదాం ఏదో ఒకటి అంటున్నా కూడా నేను కోర్టులో తేల్చుకుంటా, నేను ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటా అంటున్నారు సార్. ఎండ్ ఆఫ్ ద డే కోర్టులో అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది. ఆయన రీజన్ ఏంటో వస్తే ఇరుగు పొరుగు పెద్దోళ్ళు మాట్లాడతారు కదా. నాకు మినిమం నీడ్స్ లేవు, బాబుకి మినిమం నీడ్స్ లేవు, డెలివరీకి అని పంపించి వీళ్ళిద్దరి మీద పెట్టేశారు. రిటైర్ అయ్యే ఏజ్లో ఏమీ లేకుండా ఈయన నన్ను చూడాలో, బాబుని చూడాలో, అప్పులు కట్టాలో, 1 yearలో లైఫ్ ఎంత ఉల్టా పుల్టా అయిపోతుందని లిటరల్లీ అనుకోలేదు సార్. అసలు బిడ్డ ముఖం చూడలేని మనిషి, భార్యను మంచిగా చూసుకోలేని మనిషి మా లైఫ్లో ఎందుకు సార్ ఇట్లా చేసేది? బాగుపడతామని ఇంత కట్నాలు పోసి ఎక్కడో మారుమూల గ్రామం నుంచి సిటీకి పంపిస్తే ఇలా చేసుకుని వచ్చేసారు సార్. నాకు నా ప్రయత్నం 9 నెలలుగా చేసి నేను విసిగిపోయి ఇంక నాకు ఏ ఆప్షన్ దొరక్క నేను మీడియా దగ్గరికి రావడం జరిగింది. ఇది ఇంక నా ఫైనల్ అటెంప్ట్. ఇంతకు మించి నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. నాకు మినిమం క్లోత్స్ కూడా లేకుండా మొత్తం సీల్ చేసేసారు. ఇప్పుడు ఇక్కడ సూరారం పిఎస్ మీరు ఏమన్నా కంప్లైంట్ చేశారా? ఏమన్నారు సిఏ వాళ్ళు? ఏమన్నారు?
నేనేం చేయలేదు సార్. నేను ఇక్కడికి వచ్చానని దౌర్జన్యం చేస్తున్నారు మా ఇంటి మీద, మీరు రావాలి అని చెప్పి మా మావయ్య గారు వెళ్ళి చెప్పారు సార్. ఆయన చెప్తే ఇక్కడ నుంచి తీసుకెళ్లారు, మొత్తం అంతా మాట్లాడారు. మాట్లాడితే వాళ్ళు మొత్తం 2 సైడ్ కన్వర్జేషన్స్ విన్న తర్వాత నీదే తప్పు నాన్న, డెలివరీకి పంపించి కేసు ఫైల్ చేయడం ఏంది అని చెప్పారు. సర్లే ఇద్దరిలో ఎవరు మిస్టేక్ ఉన్నా సరే కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తే కౌన్సిలింగ్ ఇస్తారు కదా, కౌన్సిలింగ్కి వెళ్ళండి, బాబు గురించి ఆలోచించండి అంటుంటే నేను కౌన్సిలింగ్కి పోను, యాడికి పోను, నేను కోర్టులోనే తేల్చుకుంటాను, నేను కోర్టులోనే తేల్చుకుంటే తిని పొమ్మనండి, తిని పోకపోతే మేము బ్లాక్ చేసుకుని మేము బయటకపోతాం. ఇంకా సిఎస్ఆర్కి ఇరిటేషన్ వచ్చేసి నువ్వు అక్కడ ఉండవు, నీకు ఉండే రైట్ ఉంది, డివోర్స్ నోటీస్ వచ్చేదాకా నీకు రైట్ ఉంది, నువ్వు పో అని చెప్పి సిఎస్ఆర్ చెప్పారండి. ఆయన మాట విని నేను ఇక్కడికి వచ్చి కూర్చున్నా. వాళ్ళు అక్కడి నుంచి పరారైపోయారు, ఎక్కడికి పోయారో తెలియదు. 2 డేస్ నుంచి నేను ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే తింటున్నా, ఇక్కడే పడుకుంటున్నా. ఏం చేస్తారమ్మా మీ హస్బెండ్? ఆయన మార్కెటింగ్ మేనేజర్ సార్. ప్రెసెంట్ అయితే తెలియదు. మ్యారేజ్ టైంలో ఆయన అగ్రికోలో వర్క్ చేసేటవారు, మార్కెటింగ్ మేనేజర్. తరువాత ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో ఆయన స్టెర్లాక్స్కి చేంజ్ అయిపోయారు సార్, పవర్ జనరేటర్స్కి చేంజ్ అయిపోయారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది థర్మాక్స్లో ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు. నేను డెలివరీకి వెళ్ళిన తర్వాత కంపెనీ చేంజ్ అయిపోయారు, ప్రెజెంట్ థర్మాక్స్ అని తెలిసింది సార్. పవర్ జనరేటర్స్ బాయిలర్ సెక్షన్స్లో చేస్తున్నారు సార్.